ముందుకు వెళ్తే అది ఏ విధంగా ఉంటుంది అని నమ్మి దాని కార్యాచరణలో రూపొందించి 10 అద్భుతమైన సూత్రాల్ని ఈరోజు మన ముందు ప్రవేశపెట్టబోతున్నారు. ఆయన విజన్ ఎంత డెప్త్లో ఉంది, ఈ సూత్రాలకి ఎంత వాల్యూ ఉంది అని మనం ఈ కటౌట్స్లో, బ్యాక్డ్రాప్లో అన్ని చోట్ల చూస్తూ ఉన్నాం. ఒక 0 పేదరికం, 0 పావర్టీని తీసుకురావాలి అని ఆయన సంకల్పం. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనే దృఢ సంకల్పం. అలాగే ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాలు, అందరిలో సత్తా ఉంది, కానీ ఇప్పటి వరకు రానటువంటి ఆ అవకాశాలని కల్పించడం కోసం ప్రతి పౌరుడికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఆయన విజన్. అలాగే మానవ వనరుల అభివృద్ధి, స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ప్రజల స్కిల్స్ని డెవలప్ చేయాలి, వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలి, అందరినీ ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దాలి అనేది ఆయన సంకల్పం. అలాగే నీరు, మనం ఉండాలి అంటే మనకు ఖచ్చితంగా ఉండాల్సింది భూమితో పాటు పచ్చని పంటలు మరియు తాగునీరు. అలా నీటిని భద్రపరచుకోవడం ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ప్రతి బొట్టుని ఆదా చేయడంతో పాటు వాటర్ సెక్యూరిటీ మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు. భవిష్యత్తు అవసరాలని దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు, దాని వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాలి అనే ఆయన ఆశయం. అలాగే 10 సూత్రాల్ని ఈరోజు ఈ వేదిక మీద లాంఛనంగా ప్రవేశపెట్టబోతున్నారు మన ముఖ్యమంత్రి. ఈరోజు ఈ 10 సూత్రాలకి సంబంధించినటువంటి అద్భుతమైన ఎగ్జిబిషన్ని ఈ వేదిక వెనక ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వీక్షిస్తారు ముఖ్యమంత్రి. గౌరవనీయులు, విజన్ స్వర్ణాంధ్ర at 2047, కర్త కర్మ క్రియ, మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Deputy Chief Minister, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. సురక్షిత కూడా కాదు, వాటర్ సెక్యూరిటీ అన్నిటికీ. ట్యాప్ ద్వారా ఇంటికి వాటర్, ఇండస్ట్రీకి వాటర్, ఎన్విరాన్మెంట్, పొలాలకి నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. ఇంకా చాలా అన్ని అవసరాలకి నీటి భద్రత. యా, సమగ్ర నీటి భద్రత. వాటర్ సెక్యూరిటీ అంటే ఐ థింక్ ట్రాన్స్లేషన్ సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ అని కాదు, ఆలోచన విధానం. లేకపోతే అందరూ అనుకుంటారంటే శుభ్రంగా ఉంటే చాలా అనుకుంటున్నారు. నమస్కారం. ఏంటమ్మా ఇదమ్మా? స్వయం సహాయ సంఘాల మహిళా సభ్యురాలు. ఓకే అమ్మా, గుడ్. మన
మనది పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డ్వాక్రా సంఘాల తరఫున పేదరికం లేని ఈ ఊరుగా మనం ఇదంతా చేసుకుని చేద్దామని చెప్పి చేయటం సిద్ధంగా ఉన్నారా? అన్నగారు చంద్రబాబు అప్పుడు సీఎం తారక రామారావు గారు పెట్టారు కదా మాకు ఇది. ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికీ డ్వాక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దానివల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉన్నామండి. పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్గా నేను ఈ డ్వాక్రా సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను. ఇంకా ఇంకా ఎదిగి అందరికీ లేని వాళ్ళందరికీ ఇది చేయాలని చెప్పి నేను చేస్తాను. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మోడల్ ని ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు సార్ ఇంటర్నల్ మీటింగ్స్ లో కూడా. దట్ ఈస్ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ. నమస్కారం. ఏంటి పిల్లలు బాగున్నారా? ఏంటి ఏం చదువుతున్నావు? Ninth, sir. Nice to meet you, sir. మీరేం చదువుతామ్మా? 10th standard. 10th standard, sir. ఓకే, గుడ్. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీకు? భయపడుతున్నారా లేదంటే ధైర్యంగా ఉన్నారా? ధైర్యంగా కూడా కాన్ఫిడెన్స్. హ్యాపీగా కూడా ఉన్నాను, sir. హ్యాపీ. స్కూల్ కాంపిటీషన్ చేశారు సార్ ఇందులో. స్కూల్ కాంపిటీషన్ లో వీళ్ళు రాసి దీని గురించి పైన కాంపిటీషన్ పెట్టారు స్కూల్లో, ఊర్లలో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఓకే మా గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. Thank you. నమస్కారం మా. విజన్ 2047 లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అనే నినాదంలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ ఒక పరిశ్రమ పెట్టగలిగితే ఆ గ్రామం అభివృద్ధికి చాలా ప్రోత్సాహపడుతుంది. అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు. అలానే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది. సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. మా గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం. ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి, ఉపాధి రావాలి. ఓకే గుడ్. కోటేశ్వరమ్మ సార్. నేను ప్రభుత్వ వ్యవసాయ రైతుని సార్. మహిళా సంఘాల ద్వారా నేను గ్రూప్ లీడర్గా ఉన్నా సార్. ప్రభుత్వ వ్యవసాయం మీటింగ్ లో తెలుసుకున్నాను. దాని ద్వారా నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఎన్ని ఎకరాలు చేస్తున్నాము? నేను 2 ఎకరాలు చేస్తున్నాను సార్. వరి పొలం 1 ఎకరా వేసాను సార్. 1 ఎకరం వచ్చి కాటన్ వేసాను సార్. అందులోనే నేను పలు రకాల పంటలు వేసుకోవడం, బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకోవడం వల్ల చీడపీడలు వచ్చినా కానీ వాటికి కూడా అందులోనే పురుగుకి ఇష్టమైన ఆహారం కూడా అందులో పెట్టడం వల్ల నాకు మంచి దిగుబడి వస్తుంది సార్. మంచి ఆదాయం పొందుతున్నాను. అలాగే 2047 సంవత్సరానికి స్వర్ణాంధ్రకి మా గ్రామంలోనే జిల్లాధికారులు, మండలాధికారులు అలాగే గ్రామంలోనే మీటింగ్స్ పెట్టారు సార్. పెట్టి చర్చించుకున్నాం సార్. మాకు 25 సంవత్సరాలకి గాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలనేది మాకు ముందు రోజుల్లో మాకు ఒక భావితరాల భవిష్యత్తుకి మీరు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది సార్. ఊర్లో ఎంతవరకు చేశారమ్మా ప్రకృతి వ్యవసాయం సార్? నన్ను బట్టి నా చుట్టుపక్కల రైతులు కూడా సార్ ఒక 10-15 మంది రైతులు చేశారు సార్. మాది మేడూరు గ్రామం సార్, గంపలగూడెం మండలం సార్, ఎన్టీఆర్ జిల్లా. నన్ను బట్టి రైతులు చేస్తూ ఉన్నారు. ఈ గ్రామ సంఘ మీటింగుల్లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపిస్తున్నాం సార్. అక్కడ నవధాన్యాలు సాగు చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది సార్. అలాగే మార్కెటింగ్ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ మనం పండించిన ఉత్పత్తులను కూడా మంచి దిగుబడి, రైతులు పండించిన దాన్ని కూడా నాణ్యత బాగుంటుంది సార్. దాన్ని కూడా స్టోరేజ్ చేసేసుకునే అవకాశం కూడా మీరు కల్పిస్తే ఇంకా కూడా ప్రత్యేకించి అమ్ముతారా కాటన్? కాటన్ సార్ ప్రత్యేకంగా. అలాగే ఇది మీరు చేసేది ప్రకృతి వ్యవసాయం? అవును సార్.